ఈ రోజు నా బర్త్డే అని చెప్పేసి మా హస్బెండ్ అయితే డిన్నర్కి బయటికి తీసుకొని వెళ్ళారు. సో మేమైతే ఏబీస్కి అయితే వెళ్ళాము. సో ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే గ్రిల్స్ మన ముందే పెట్టి స్టార్టర్స్ని పెడతారనమాట. సో మన ముందే మనకి అప్పుడప్పుడు వేడిగా తినొచ్చు, ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా మా బుడ్డోడు అయితే ఏడుస్తున్నాడు హై చైన్ చూసి, వాడిని ఎక్కడ అందులో కూర్చోబెట్టేస్తామేమోనని ఇంకా వాళ్ళ డాడీని అయితే అత్తుకొని ఉండిపోయాడు అనమాట. సో నేనైతే వెజ్ తీసుకున్నాను, ఆయన అయితే నాన్ వెజ్ తీసుకున్నారు. సో రెండు కూడా ఇక్కడ మిక్స్ చేశారనమాట. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి నాన్ వెజ్లో, ఫిష్ ఫ్రై, ప్రాన్స్, చికెన్, ఇంకా నాన్ వెజ్లో అయితే పన్నీర్, మష్రూమ్ ఇలా ఉన్నాయన్నమాట. క్రిస్పీ కార్న్ కూడా ఉంది. మా బుడ్డోడికి క్రిస్పీ కార్న్ అయితే చాలా ఇష్టం, వాడు దాంతో కడుపు నింపేసుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇది చికెన్ టేస్ట్ ఎలా ఉంటుందని తీసుకున్నాను. బట్ వాళ్ళు వచ్చి ఏమన్నారంటే ఇలా వెజ్ వాళ్ళు నాన్ వెజ్ తింటే ఫైన్ ఉంటుందని చెప్పేసి అన్నారు. ఇంక వెంటనే మా హస్బెండ్కి ఇచ్చేసాను. నెక్స్ట్ మెయిన్ కోర్స్కి అయితే వెళ్ళాము. ఇది నాన్ వెజ్ సైడ్ అనమాట. చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చాలా ఐటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ సలాడ్స్, దాని పక్కనే వెజ్ కూడా ఉంది. సో నేను వెజ్ సైడ్ ఇక్కడ ప్లెయిన్ రైస్, దాల్ ఇలా కూడా ఉన్నాయన్నమాట. మనకు ఒకవేళ ఇలా స్పైసీగా ఇష్టం లేదు అంటే ప్లెయిన్ రైస్ కూడా తినొచ్చు. ఇందులో బెండకాయ ఫ్రై అయితే సూపర్ ఉంది. సో ఇంత ఫుడ్ చూడంగానే నాకైతే ఏం తినాలో తెలియదు నిజంగా. ఇంత ఫుడ్ ముందుగా నా కడుపు నిండిపోద్ది అనమాట. సో నేను చాలా తక్కువగా తీసుకున్నాను. నేనైతే మనీకి న్యాయం చేయలేకపోయాను. చూసారా, ఇదే ఎంతకు మించి నేను ఎక్కువ ఏం తిన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా డిజైట్స్ అయితే వచ్చినాయి. ఇది కూడా నాకు మా హస్బెండ్కి కలిపి తీసుకున్నాను అనమాట. మా బుడ్డోడికి అయితే ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్నాడు, పిస్తా ఫ్లేవర్, చాలా బాగుంది. ఆల్మోస్ట్ అప్పటికే చాలా ఐటమ్స్ ఇక్కడ అయిపోయినాయి అనమాట. మళ్ళీ రీఫిల్ చేశారు ఈ డిజర్ట్స్ అన్నీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ పాన్ ఐస్ క్రీమ్ బాగుంటుంది, ఒకసారి టేస్ట్ చేయండి మా హస్బెండ్ అంటే. టేస్ట్ చేశాను అనమాట, ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను పాన్ ఐస్ క్రీమ్ని, చాలా బాగుంది. ఇంకా స్వీట్స్ వచ్చేసి ఇక్కడ గులాబ్ జామ్, రసగుల్లా, పెసరపప్పు హల్వా, అలానే జిలేబీ అయితే ఉన్నాయన్నమాట. నేను అందులో ఒక గులాబ్ జామ్ తప్ప ఏమీ టేస్ట్ చేయలేదు. చెప్పాను కదా, అప్పటికే కడుపు ఫుల్ అయిపోయింది. ఇంకా మాక్టైల్స్ విషయానికి వస్తే ఎక్స్ట్రా ఛార్జ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక పానీపూరి ఇటు సైడ్ వెళ్ళాను అనమాట నేను. అవి అప్పటికే కడుపు నిండింది. బట్ పానీపూరి అంటే తినాలనే అనిపిస్తుంది కదా. పానీపూరి కూడా ఇక్కడ టేస్ట్ అద్దరిపోయిందనమాట. ఇక్కడ వచ్చేసి మసాలా పూరి, పానీపూరి, రెడ్ సాస్ పాస్తా, వైట్ పాస్తా ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ నాకు తెలియని ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయన్నమాట. చూసారు కదా, ఏంటేంటో ఉన్నాయి. అసలు ఇవి తినేవా తినకూడదో కూడా నాకు తెలీదు. సో వీడియో కోసం అయితే ఇలా వచ్చాను, లేకపోతే అసలు ఇటు సైడే రాకపోను. నెక్స్ట్ ఇంకా మొత్తం నాన్ వెజ్ ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి. వాటిని చూస్తుంటేనే నాకైతే కడుపులో తిప్పినంత ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. తిన్నదంతా బయటకు వచ్చేస్తా అనుకున్నాను. ఇంకా ఎవరిదైనా బర్త్డే ఉందని చెప్తే వాళ్ళే మొత్తం సెటప్ చేసుకొని బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేస్తారు. నాకు కూడా అలానే చాలా బాగా చేశారనమాట. సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను నేనైతే. చాలా బాగా ఎంజాయ్ చేశాను. హ్యాపీ బర్త్డే రెను క్లాప్స్, రెను క్లాప్స్ బేబీ వీడియో